ప్రపంచంలో కల్లోల వాతావరణం, బంగారం వెండి ధరల మెరుపులు, విలువలాడుతున్న మధ్యతరగతి జీవులు. ఈ నేపథ్యంలో బడ్జెట్పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిమితి పెంచాలని వేతన జీవులు కోరుతూ ఉండగా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాలంటున్న ఈ కంపెనీలు. అసలు బడ్జెట్ పద్దు ఎలా ఉండబోతోంది? ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎప్పటిలానే వచ్చే కేంద్ర బడ్జెట్ పైన మదుపరులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర బడ్జెట్ అంటే అందరికీ కోటి ఆశలు. అందులోనూ క్యాపిటల్ మార్కెట్ మదుపరుల ఆశల గురించైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలతో సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే బేరుపట్టులోకి జారుకున్నాయి. కేంద్ర బడ్జెట్ అనగానే సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది ఆదాయపు పన్ను రాయితీల గురించే. బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపులు పొందిన పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రాబోయే బడ్జెట్ 2026లో కూడా ప్రభుత్వం మరిన్ని ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజా పరిణామాలను గమనిస్తున్న ఆర్థిక నిపుణులు మాత్రం ఈసారి ప్రత్యక్ష పన్నుల విషయంలో భారీ మార్పులుండే అవకాశం తక్కువని అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో రక్షణ రంగ కేటాయింపులపై భారీ అంచనాలున్నాయి. భారత జవాన్లకు అత్యుత్తమ సాంకేతికతను అందించడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యంగా సాగే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ నేర్పిన పాఠాలు, గ్లోబల్ ఏఐ పోటీని దృష్టిలో పెట్టుకుని ఈసారి రక్షణ బడ్జెట్ కేటాయింపులు ఉండాలని కోరుతున్నారు. అటు వ్యవసాయ రంగానికి సైతం కేటాయింపులు పెంచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు తగ్గిపోతోంది. ద్రవ్య స్థిరీకరణ ఎంత బలంగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్లకు అంత మంచిది. దాంతో దేశ విదేశీ మదుపరులకు మన ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పెరిగి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించొచ్చు. అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థలు మన దేశ పరపతి రేటింగ్ ను పెంచే అవకాశం ఏర్పడుతుంది. డాలర్తో సహా ప్రధాన కరెన్సీలతో రూపాయి మారకం రేటు పుంజుకుంటుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.2 లేదా 4.3% తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత జీడీపీలో 58% వరకు ఉన్న కేంద్ర ప్రభుత్వ రుణభారాన్ని 2031 మార్చి నాటికి 50% కుదిస్తామని ప్రకటించారు. ఈ రెండింటికి సంబంధించి వచ్చే కేంద్ర బడ్జెట్ లో సానుకూల ప్రకటనలు ఉంటే క్యాపిటల్ మార్కెట్ కు పెద్ద బూస్ట్ లభించినట్టే. ద్రవ్యలోటు, రుణభారాన్ని కట్టడి చేయడం ఎంత ముఖ్యమో ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడులు అంతే ముఖ్యం. ఎన్ని రాయితీలు ఇచ్చినా కోవిడ్ తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం లేదు. ఐటీ, డేటా సెంటర్లు, జీసీసీలు, స్టార్టప్స్ లో తప్ప ఇతర రంగాల్లో పెద్దగా ప్రైవేట్ పెట్టుబడులు లేవు. నిజం చెప్పాలంటే ప్రభుత్వ పెట్టుబడులే గత కొద్ది సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయి. వచ్చే కేంద్ర బడ్జెట్ లోనూ మౌలిక, రక్షణ, విద్యుత్, తయారీ రంగాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కేటాయింపులు చేసే అవకాశం ఉందని మదుపరుల అంచనా. సరైన మౌలిక సదుపాయాలు లేకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. చైనా, కొరియా దేశాల అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలే కారణం. దాంతో దేశ విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తి ఉద్యోగ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఆ దేశాలు ప్రధాన ఆర్థిక శక్తులుగా ఎదిగాయి. మన దేశం ఈ విషయంలో ఇటీవలే కొద్దిగా ముందంజ వేసినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్ లో మౌలిక సదుపాయాల రంగానికి ఆర్థిక మంత్రి మరిన్ని నిధులు కేటాయించాలంటున్నారు నిపుణులు. ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కు ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు. బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తే అది పరోక్షంగా సిమెంట్, స్టీల్, భవన నిర్మాణ సామాగ్రి తయారీ కంపెనీలకు మేలు చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణపై నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 47,000 కోట్ల లక్ష్యంగా నిర్ణయించినా ఇప్పటి వరకు 10,000 కోట్లు కూడా పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదు. పెట్టుబడుల ఉపసంహరణ ఎంత ఎక్కువగా ఉంటే ప్రభుత్వ రుణ సేకరణ అంత తగ్గి ఆర్థిక వ్యవస్థలో నిధుల లభ్యత పెరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
2024-25 బడ్జెట్లో క్యాపిటల్ మార్కెట్లో వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5% పన్ను విధించారు. అప్పటి వరకు ఏడాదికి మించి ఉంచుకొని అమ్మే లిస్టెడ్ కంపెనీల షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల యూనిట్లు అమ్మగా వచ్చిన లాభాలకు పూర్తి పన్ను మినహాయింపు ఉండేది. ఏడాదిలోపు అమ్ముకుంటే వచ్చే స్వల్పకాలిక మూలధన లాభాలపై మాత్రమే 12.5% ఉండేది. ఇప్పుడు దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5%, స్వల్పకాలిక మూలధన లాభాలపై 20% చొప్పున పన్ను విధిస్తారు. వీటిలో మినహాయింపుల్ని కోరుతున్నారు. ఈవీలకు మరిన్ని రాయితీలు లభించే ఛాన్స్ ఉంది. పర్యావరణ హితమే లక్ష్యంగా పనిచేస్తోంది. హోమ్ లోన్స్ పై లభించే పన్ను రాయితీని పెంచాలని కోరుతున్నారు. మరో 2-3 నెలల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ.